నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. ప్రశ్న రావణ్ అరెస్టు వెనుక ప్రకాష్ రాజ్ ఒక వీడియో చేశారు. అంటే అరెస్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా పోలీసు వ్యవస్థకు సంబంధించి, రాజ్యాంగాన్ని అమలు చేయటంలో జరుగుతున్నటువంటి పొరపాట్ల గురించి చెప్పారు. ఓకే, రాజ్యాంగాన్ని ఎవరు పాటించకపోయినా, రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేయకపోయినా, రాజ్యాంగాన్ని పరిధి దాటి ఎవరు ప్రవర్తించినా 100% వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఉద్దేశపూర్వకంగా, ఆవేశంగా, బహిరంగ వేదికల నుంచి హింసకు పిలుపునిస్తున్న వాళ్ళని రాజ్యాంగ పరిధిలోనే ఉన్నారు అని గుర్తెరగాల. ఎలాగంటే ప్రకాష్ రాజ్ ఏం చెప్తున్నారంటే, అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు, అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు, అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు, మళ్ళీ అరెస్ట్ చేశారు అనే అంశం గురించి చెప్తూ ఉన్నారు. ఎస్, అవును, దాన్నే రాజ్యాంగాన్ని అమలు చేయడం అంటారు. అంటే రాజ్యాంగ ప్రకారం పుట్టినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్టికులర్గా రాజ్యాంగబద్ధంలో, రాజ్యాంగ పద్ధతిలో, రాజ్యాంగానికి లోబడి పనిచేయడమే అంటారు. అలా చేయకపోతే విద్వేషాలను రెచ్చగొట్టి అల్లర్లకి కారణమైన, రాజ్యాంగాన్ని దాటి అంటే చట్టాన్ని మీరి ప్రవర్తిస్తే దాన్ని రాజ్యాంగం అంటారు. అంటే మనకు చట్టం కూడా రాజ్యాంగం నుంచే వచ్చింది. చట్టాన్ని మీరి ప్రవర్తిస్తే 100% చర్యలు ఉంటాయి. ఆ చర్యలే ఇవి. సో ఒక కేసులో, ఒకే కేసుకు సంబంధించి మల్టిపుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదైనప్పుడు, అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు, ఏ స్టేషన్కి సంబంధించినటువంటి కేసులో, ఏ స్టేషన్కి సంబంధించి నమోదైనటువంటి స్టేషన్లో కేసు ఆ స్టేషన్ పరిధిలోనే, అక్కడ ఉన్నటువంటి జ్యుడిషిక్షన్లోనే, అక్కడుండేటువంటి ఆ కోర్టులోనే దానికి వెళ్ళి రిమాండ్ చేసుకోవడమో, బెయిల్ తీసుకోవడం అనేది జరగాలి. ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆ పోలీస్ స్టేషన్లో ఆ కేసుకు సంబంధించి మిగతా పోలీస్ స్టేషన్లో అవసరం లేదు అనేది రాజ్యాంగం మనకు చెప్పట్లేదు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఎలా అయితే ఉంటాయో ఎగ్జాక్ట్గా రావణ్కి కూడా అలాంటి హక్కులనే కల్పించారు, ప్రకాష్ రాజుకు కూడా అలాంటి హక్కులనే కల్పించారు. ఎవరికైనా ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుకొని సామాన్య మానవుడి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రాజ్యాంగం సమాన హక్కులే కల్పించింది. ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కొంచెం ప్రోటోకాల్ ఉండాలి కాబట్టి ప్రోటోకాల్లో ఉంటారు, అంతే తప్ప వాళ్ళకు కూడా రాజ్యాంగం వాళ్ళకి తీసుకెళ్ళి కత్తి పెట్టి పొడిస్తేనో, గన్ను పెట్టి కాలుస్తేనో, ఎదుటివాడిని బూతులు తిడితేనో అవినీతులుగాను, గన్ పెట్టి కాలిస్తే ఈ పూదండలుగాను మారిపోవు. సామాన్య మానవుడు ఇలా ఈ మూడిట్లో ఏం చేసినా అదేమి నేరం కింద మారిపోదు. ఏదైనా ఒకటే, వాళ్ళు చేసినా, కత్తి పట్టుకుని ఎవరినైనా గుచ్చినా, పొడిచినా ఇదంత నేరము, సామాన్య మానవుడు చేసినా అంతే నేరం. అంటే రాజ్యాంగము అందరికీ సమాన హక్కులు కల్పించింది. కాబట్టి ప్రశ్న రావణ్ పేరు బచ్చలకూర జోసఫ్, తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, అసలు అలాంటి కేసుల్ని తీసుకోవద్దు అని కోర్టు చెప్పింది అంటున్నారు. సో దానిలో ఒక సెక్షన్ లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లకి కారణం అవటం అనేది ఒక సెక్షన్ అసలు రాజ్యాంగం లేకపోతే, మన జ్యుడిషియరీ వ్యవస్థలో అది అసలు లేకపోతే పోలీసులు కేసులు కట్టకపోతుంది. ఉంది కాబట్టి ఆ సెక్షన్లో అమలయ్యేటువంటి ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వీడియో అండ్ ఆడియో ఎవిడెన్సెస్గా ఏటినైతే తీసుకున్నారో వాటి ప్రకారమే కొన్ని సెక్షన్లు నమోదు చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఎవడెక్కడైనా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. అలా అని చెప్పని పవన్ కళ్యాణ్ మాట్లాడారంటే ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టుకోవచ్చు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసులు పెట్టిందో మరి పెట్టలేదో, పవన్ కళ్యాణ్ ఎక్కడికి ఏ స్టేషన్లకి పిలవలేదు కాబట్టి సో కేసులు పెట్టలేదు అనుకోవచ్చు. అప్పుడున్న పోలీస్ స్టేషన్ కేసులు కూడా, అంటే ఇప్పుడు ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి కామెంట్సే కదా.
అని చాలామంది మాట్లాడుతున్నారు. అవును, పవన్ కళ్యాణ్ గతంలో చేసినట్టు కామెంట్స్, ఎందుకంటే ఆ వీడియోలు ఉన్నాయి కాబట్టి అనలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి లేదు అన్నాడు. కానీ ఆ టైంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదులు ఉన్నాయా లేదా? ఫిర్యాదులకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఆ ఫిర్యాదులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే పోలీసుని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ వీడియోని ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో తిప్పడం కాదు. అప్పుడున్న ప్రభుత్వంలో కేసులు పెట్టిందా? అప్పుడున్న ప్రభుత్వం ఇలా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు, లేదంటే మమ్మల్ని వ్యక్తిగతంగా బూతులు తిడుతున్నారని కేసులు పెట్టిందా? కేసులు పెట్టి, లేదంటే ఎవరైనా ఆ వ్యక్తిగత బూతులు తిట్టించుకున్న వాళ్ళు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి కేసులు పెట్టారా? పెడితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పవన్ కళ్యాణ్ మీద ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు ఇన్ని అరెస్టులు చేయలేదు? ఎందుకు ఇన్ని కోర్టులు తిప్పలేదు అనేది అదే పోలీస్ వ్యవస్థను అడగాలి, కేసులు పెట్టి ఉంటే. కానీ అక్కడ ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ తిట్టిన ప్రతిసారి కూడా అంతకుముందు పవన్ కళ్యాణ్ సేమ్ బూతులు ఎదుటి వాళ్ళు తిడితే తిట్టినవి. పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళనో లేదంటే ఇంకా రకరకాల వ్యక్తిత్వ హననం చేస్తూ పవన్ కళ్యాణ్ని బాడీ షేమింగ్ చేస్తూ రకరకాలుగా అతని మీద ట్రోల్స్, కామెంట్స్, లేదంటే బహిరంగ వేదికల మీద నుంచి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా 3 పెళ్ళిళ్ళ గురించి అలా మాట్లాడినటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ కౌంటర్గా తిట్టాడు. కానీ ఇక్కడ ప్రశ్న రావణ్ణి పవన్ కళ్యాణ్ తిట్టలే. లేదంటే ప్రశ్న రావణ్ ఏదైతే అంశాన్ని ప్రస్తావించి అక్కడ ఆ సభలో ఆ సందర్భానుసారంగా మాట్లాడారు అని చెప్తున్నారో ఆ సభకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే దళిత క్రైస్తవుల గురించి కానీ దళితుల గురించి కానీ చేసినటువంటి వ్యాఖ్యలు లేవు అక్కడ. మరి దీన్ని ఏమంటారు? ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం అంటారు. కాబట్టే కేసులు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు కదా అంటే ఎస్, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. కానీ పవన్ కళ్యాణ్ మీద ఆ టైంలో ఫిర్యాదులు ఉన్నాయా? కానీ పవన్ కళ్యాణ్ ముందు మాట్లాడా? ఎవరన్నా మాట్లాడిన తర్వాత మాట్లాడారా? అది రాజకీయ కోణంలో విమర్శలు ప్రతి విమర్శలు కోణంలోకి వెళ్ళిపోయిందా? లేదంటే ఇలా టార్గెట్గా వెళ్ళిందా? ఎందుకంటే ఇతనేమో రాజకీయ నాయకుడు కాదు. ఇక్కడ జరుగుతున్నది ఒక కులం మతానికి సంబంధించినటువంటి ఒక సభ, దళిత క్రైస్తవులకు సంబంధించిన ఒక సభ. ఆ సభలో పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి టార్గెట్ చేసి మాట్లాడడం అంటే అది విద్వేషాలను రెచ్చగొట్టడం, లేదా ఒక కులానికి ఒక మతానికి ఆ వ్యక్తిని దూరం చేయడం, లేదంటే ఆ వ్యక్తికి ఆ కులాల్లో మతంలో వివాదాలు అంటే ఆ వ్యక్తిని ఆ కులానికి మతానికి శత్రువుని చేయడం, లేదంటే ఆ మతంలో ఉన్నవాళ్ళు ఈ మతంలో ఉన్నవాళ్ళు ఆ కులంలో ఉన్నవాళ్ళు ఈ కులంలో ఉన్నవాళ్ళు కొట్టుకునేలాగా ప్రేరేపించడం, అది రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. కాబట్టి చట్ట ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పరిగణలో తీసుకుని ఆ ప్రకారమే ఆయన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతున్నాయో ఆ ఎఫ్ఐఆర్లో భాగంగా ఈ స్టేషన్ వదిలితే ఆ స్టేషను, ఆ స్టేషన్ వదిలితే ఆ స్టేషను, అన్ని స్టేషన్లు తిప్పి కేసులు బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. సో దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఇది ఎందుకంటే సిస్టమ్, ఇది మనకు రాసిన రాజ్యాంగమే అది. అప్పుడు రాజ్యాంగాన్నే ఇప్పుడు రావణ్ తప్పు పట్టాల్సింది రాజ్యాంగాన్ని తప్పు పట్టాలి. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం రావణ్ ఉండి ఉంటే రాజ్యాంగ ప్రకారం ఈరోజు అతను ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. రాజ్యాంగాన్ని దాటి ప్రవర్తించాడు కాబట్టి అతను రాజ్యాంగేతర శక్తిగా మారిపోయాడేమో. కాబట్టి చట్టం తాను పని తాను చేసుకుపోతుంది. సో రాజ్యాంగం ప్రకారమే, అంబేద్కర్ భావజాల ప్రకారమే అంటే ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఆ భావజాలాన్ని ప్రదర్శించకూడదు. సో కాబట్టి ప్రశ్న రావని విషయంలో ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించి ఏ ఒక్కడైనా సరే ఒక వ్యక్తి అరెస్టుని ఖండించకూడదు. ఎందుకంటే అక్రమ అరెస్ట్ ఏం కాదు, డైరెక్ట్గా మాట్లాడినటువంటి వీడియోస్ ఉన్నాయి. అదేం అక్రమ నిర్బంధం కాదు, అదేమి స్టేషన్ తిప్పడం కాదు. ప్రజలకి కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులే. అవతల వాళ్ళు కేసు పెట్టే హక్కు రాజ్యాంగమే కల్పించింది. సో ఆ హక్కు ప్రకారమే పోలీసులు వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళ నాయకుడినో, వాళ్ళ బంధువునో, వాళ్ళ అన్ననో, వాళ్ళ హీరోనో తిట్టారు, వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుని పోలీసులు తీసుకోవడం,
దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వడం, ఆ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ ప్రకారమే ప్రశ్న రావణ్ణి తీసుకెళ్ళడం, కస్టడీ తీసుకోవడం, వాళ్ళు నోటీసులు ఇవ్వడం, లేదంటే రిమాండ్ పెట్టుకోవడం, పంపించుకోవడం, ఇదంతా రాజ్యాంగ ప్రకారమే జరుగుతుంది. సో ఇందులో ఎవరి మీద వ్యక్తిగతంగా ప్రశ్న రావణ్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏమి ఉండదు, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి ప్రశ్న రావణ్కి ఏమీ ఉండదు. చేసినటువంటి వ్యాఖ్యలు, నమోదైనటువంటి కేసులు, ఈ రెండు మాత్రమే చర్చించుకోదగ్గ విషయాలు.